ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు, స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున ఈ యొక్క వాక్యము చేత నాతో మాతో మాట్లాడము. కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని అనుగ్రహించి నీ వాక్యము చేత ప్రతి ఒక్కరిని బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యెషయా గ్రంథము 44వ అధ్యాయము 27-28 వచనములను చదువుకుందాం. నేను నీ నదులను ఎండ చేయుచున్నాను, ఎండిపొమ్మని ప్రవాహముతో నేను చెప్పుచున్నాను. కోరేషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదవనియు, దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. మనము చదివిన వాక్య భాగంలో ప్రభు ఒక వ్యక్తిని మనకు పరిచయం చేయటం చూడగలము. ఆ వ్యక్తి ఇశ్రాయేలీలా కాదు, అతడు ఒక అన్య దేశపు రాజు. అయితే తన కోసము ప్రభు ఒక ప్రణాళిక కలిగి తన ప్రజలైన వారిని విడిపించేదానికి, అనగా వారు లోబడకుండగా దేవుని యొక్క ప్రేమను, కృపను కోల్పోయి 70 సంవత్సరాలు చెరలో నుండి బబులోను దేశంలో, బబులోను సామ్రాజ్యంలో బానిసలుగా ఉన్న తర్వాత ప్రభు తానే వారిని తన యొక్క వాగ్దానము చేత వారు ప్రార్థన చేసినప్పుడు, వారు దేవుని యొక్క వాక్యమునకు తమ యొక్క హృదయములు తిప్పినప్పుడు తిరిగి యెరూషలేమునకు వారిని తీసుకొని వెళ్ళే ఒక సంఘటన, దానికి ఒక సాధనముగా వాడబడిన రాజే, ఆయన పేరు కోరేషు. ఈ ఉదయకాల సమయమున ప్రభు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నీ ప్రార్థనలకు, నీ యొక్క విన్నపములకు జవాబు ఇచ్చేదానికి వేచి ఉన్నాడు. మనము చూసినట్లయితే ఎజ్రా, నెహెమియా, మొర్దెకై, దానియేలు, షడ్రకు, మేషకు లాంటి వారు బబులోను సామ్రాజ్యంలో దేవుని యొక్క కార్యముల కోసము వాడబడ్డారు. వారు తిరిగి యెరూషలేమునకు వెళ్ళాలన్న ఒక వాంఛ కలిగిన వారిగా వారిలో అనేకులు ఉండటం మనం చూడగలం. వారు తమ యొక్క హృదయం అంతటితో యెరూషలేములో మా దేవాలయం ఉండేది, మేము అక్కడ ప్రార్థన చేసుకునేవారము అని ఎంతో ఆతృత కలిగిన వారిగా, ఎప్పుడు తిరిగి యెరూషలేమునకు వెళ్తాము, ఎప్పుడు తిరిగి వెళ్ళి అక్కడ మేము ఆరాధన చేస్తాము అని వాంఛ కలిగిన వారిగా ఉండటం చూడగలం. ఆ వాంఛలను, వారి హృదయ వాంఛలను ఎరిగిన ప్రభు వారిని తిరిగి యెరూషలేమునకు వారు తీసుకొని వెళ్ళేదానికి వాడుకున్న సాధనముగా ఉన్నవాడు కోరేషు. నా సేవకుడైన కోరేషు అని ఆయన గురించి చెప్పబడుచున్నది. ఆయన తిరిగి యెరూషలేమును కడతాడు, యెరూషలేములో ఉన్న దేవాలయంను మరలా కడతాడని చెప్పబడుచున్నది. బబులోనులో నుండి యెరూషలేమునకు ఇశ్రాయేలీయులు వెళ్ళినప్పుడు తిరిగి వెళ్ళే సమయమున నెబుకద్నెజరు 6 దినము యెరూషలేములో నుండి, యెరూషలేము దేవాలయములో నుండి తీసుకొచ్చిన ప్రతి ఉపకరణమును మీరు తీసుకొని వెళ్ళండి అని వారికి అనుమతి ఇచ్చినాడు. తిరిగి వెళ్ళినారు. దేవుని యొక్క వాక్యం ఆయన హృదయంలో ప్రేరేపించబడినది, అభిషేకించబడిన ఒక వ్యక్తిగా ఆయన గురించి చెప్పబడుచు ఉన్నది. ఈ ఉదయకాలమున ప్రభు నిన్ను కూడా అలాగనే విడిపిస్తాను. నీ కోసము కలిగి ఉన్న ప్రణాళికను ఆయన సంపూర్ణము చేయాలంటే దేవుని బిడ్డలైన వారు ప్రార్థించిన రీతిగా నీ హృదయమును కూడా నీవు ప్రార్థనలో దేవునికి సమీపముగా తీసుకొచ్చినట్లయితే ప్రభు ఇచ్చిన వాగ్దానములను మర్చిపోకుండా, ప్రభు తన యొక్క వాగ్దానము నీ పట్ల ఏమి చేసినాడో అది జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించిన యెడల ప్రభు తప్పక నిన్ను విడిపిస్తాడు, నిన్ను విమోచిస్తాడు, నీ జీవితమును ఆశీర్వాదకరముగా చేస్తాడని
ఈ ఉదయ కాలమున నీతో నాతో మాట్లాడుచూ ఉన్నాడు. ఇక్కడ అన్య దేశపు రాజుకు ఎంత గొప్ప ఒక శ్లాఘ్యత ఇవ్వబడినది. ఒకప్పుడు చెరలో ఉన్నవారు మేము యెరూషలేముకి ఎలాగ వెళ్ళగలమని అంగలార్చిన వారిని ఆయన దేవుని యొక్క ప్రేరేపణ చేత, యెహోవా ఆయన ప్రేరేపించినప్పుడు ఆయన చెప్పిన మాటలు మనం చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ఆత్మ ఆయనను ప్రేరేపించినప్పుడు 2 దినవృత్తాంతములు 36వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం మనము చూసినట్లయితే, కోరేషు ప్రేరేపించబడిన వాడిగా ఆకాశమును భూమిని సృజించిన సర్వోన్నతుడైన దేవుణ్ణి సేవకుడుగా ఆయన మార్చబడి చెప్పిన మాట, ఎవరైతే తిరిగి యెరూషలేమునకు వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరైతే తిరిగి దేవుని సన్నిధికి వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరైతే దేవుని ఆరాధించాలనుకుంటున్నారో వారికి మార్గము సిద్ధముగా ఉన్నదని చెప్పటం చూడగలం. అలాగనే ఈ ఉదయ కాలమున నీవు తిరిగి దేవుని సన్నిధికి రావాలంటే నీకు మార్గమును సరళపరుస్తాడు, నీ కోసం సమస్తమును సిద్ధపరుస్తాడు. నీవు అక్కడికి వెళ్ళేదానికి, నీకు సహాయం అందించేదానికి తన యొక్క కృపను తోడుగా ఉంచుతాడని ప్రభు తన యొక్క వాక్యం చేత మాట్లాడుచూ ఉన్నాడు. నీవు దేవుని యొక్క కార్యములను నిర్లక్ష్యపరిచినట్లయితే, నీవెంత ధనవంతుడుగా ఉన్నాను సరే, ఎంత నీకు దేవుని యొక్క వాక్యం పైన జ్ఞానం ఉన్నను సరే, దేవుని చిత్తము తెలుసుకోకుండా నీ ఇష్టానుసారముగా చేసినట్లయితే నీ ప్రయాసంత వ్యర్థమని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తుంది. ఈ ఉదయ కాలమున నిన్ను తిరిగి కడతాను, నిన్ను నేను ఇచ్చిన వాగ్దాన ప్రకారం తిరిగి యెరూషలేమునకు పంపిస్తాను. అక్కడ నీవు నన్ను ఆరాధించమని ప్రభు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఈ ఉదయ కాలమున దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించి ఆయనకు సమీపముగా రావటానికి ప్రయత్నించు. తన కృప నీకు తోడుగా ఉంటుంది. కోరేషు ఒక అన్యుడే కానీ, ఒక అన్య దేశపు రాజే కానీ, దేవుని యొక్క వాక్యం అతను ప్రేరేపించినప్పుడు ఇశ్రాయేలందరినీ తిరిగి యెరూషలేమునకు వెళ్ళేదానికి ఆజ్ఞించారు. ఎవరైతే ఇష్టపడ్డారో వారందరూ బయలుదేరి యెరూషలేమునకు వెళ్ళినారు. నీవును వాంఛ కలిగి ఉన్నట్లయితే ప్రభు ఒక మార్గంను సరళము చేస్తాడు. నీవు కూడా ఆయన సన్నిధిలో ఆయన యందు ఆనందించే కృపను సంపాదించుకోగలవు. ఈ ఉదయ కాలంలో ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతః కాలంలో మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యం బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, తండ్రి నీ వాగ్దానంలో జ్ఞాపకం చేసుకొని నీ వైపు చూసినట్లయితే నిజముగా తండ్రి నీవు మా కోసం మార్గమును సరళము చేస్తావు, రాజుల హృదయాన్ని కరిగిస్తావని నీ వాక్యము మాకు నేర్పిస్తున్నది. దేవా, నీ వాక్యమును పట్టుకొని నీ యొక్క వాక్యపు నీ వాక్యము నడిపించే మార్గంలో నడిచే కృపను మాకు అనుగ్రహించమని, నీతో నాయన ఎల్లప్పుడూ నాయన యుగ యుగములు ఆనందించే ఆశీర్వాదమును దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.